వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఇప్పుడైతే తెలంగాణ అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు అయితే ప్రకటించారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది అయితే ఆ అభ్యర్థులను అయితే ప్రకటించారు. ఆల్మోస్ట్ బీజేపీ వాళ్ళు కూడా మొత్తం ఖరారైనట్టు చెప్తా ఉన్నారు. మరి ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్, ఏ విధంగా ఉండబోతుంది, ఏది పై చేయగలబోతుంది అని కొంత వ్యక్తులు అయితే ఉన్నారు. వాళ్ళతో తెలుసుకుందాం. అన్న, ఇప్పుడైతే ఎలక్షన్స్ అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఏ విధంగా ఉండబోతా ఉంది తెలంగాణలో? తెలంగాణలో 75 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పాలన చూసిర్రు, 10 సంవత్సరాలు చేసిన కేసీఆర్ పాలన చూసిర్రు. ఇప్పుడు ప్రజెంట్లీ 10 సంవత్సరాల తర్వాత 3 నెలలనే తెలిసిపోయింది కాంగ్రెస్ పాలన ఏ రకంగా ఉందో. ఇవాళ చూడు, కాళేశ్వరం కట్టిన కేసీఆర్ గారు ఒక 3 పిల్లర్లు కుంగినందుకు దాన్ని రిపేర్ చేయకుండా కాళేశ్వరం కోసం మొత్తం కాళేశ్వరం మునిగిపోయినట్టు, కాళేశ్వరం కింద 3 బ్యారేజీలు, 15 పంప్ హౌజులు దాదాపు దాని మీద తీసుకొస్తే ఎంతో ఉంది. కాళేశ్వరం, సుందిల్లా, మేడిగడ్డ ఇవన్నీ కలిపి ఒక ప్రాజెక్ట్ కింద కాళేశ్వరం ఉంది. అది ఒక్కటే బేస్ చేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి అహంకారం ఈ 3 నెలల్లో తెలిసింది, ప్రజలకు కూడా తెలిసింది. ఎందుకంటే నీళ్లు ఫస్ట్ గ్రౌండ్ వాటర్ మొత్తం తగ్గిపోయింది. నాకు తెలిసిన మటుకైతే గ్రౌండ్ వాటర్ కాళేశ్వరం వచ్చిన తర్వాతనే తెలంగాణకు గ్రౌండ్ వాటర్ వచ్చింది. ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా. పరకాల భూపాలపల్లిలో నా భూమి ఉంది. భూపాలపల్లిలో 2014 ముందు నేను బోర్లు 4 వేసిన. ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత ఒకటే బోర్లో, అదే భూమిలో సక్సెస్ ఒకటే బోర్లో ఇది. అంటే నేను చెప్తున్నా, అంటే ప్రజలు కూడా తెలుసుకోరు కేసీఆర్ అంటే ఏంది, తెలంగాణ పాలన అంటే ఏంది. ప్రజలు కూడా ఒక తప్పు ఏదో రకంగా మిస్టేక్లో పోయింది. అది సరిదిద్దుకొని ఇంకా రావాల్సింది కూడా కేసీఆర్ గారు. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చింది కూడా మోడీ చేతిలో పెట్టడానికే. మొన్న మా రాహుల్ గాంధీ సెంట్రల్లో పాపం ఆయన ఎంతో పాదయాత్రలు చేసుకుంటూ పోతున్నాడు. అలాంటి మోడీ మీద కొట్లాడి రాహుల్ గాంధీ చేస్తే ఈయన నా పెద్దన్న అని చెప్పి పోయి ఉన్న తెలంగాణ తీసుకొని ఆ మోడీ చేతిలో పెడుతుండు. నాకు తెలిసి ఈయన కూడా ఏక్నాథ్ షిండే అవుతాడు. ఈ తెలంగాణ తీసుకుపోయి ఏక్నాథ్ షిండే లెక్క మోడీ చేతిలో పెడతాడు అనిపిస్తుంది. దయచేసి ప్రజలు కూడా ఆలోచించుకొని నెక్స్ట్ దేనికి ఓటేస్తే మనం ఇంతకుముందుకు ఎట్లున్నాము, ఇప్పుడు ఎట్లుంటే బాగుంటుంది, ప్రజలు కూడా తెలుసుకొని వేసుకుంటారని అనుకుంటున్నాము. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఎమ్మెల్యేలలో చాలా కథమైపోయింది, ఇప్పుడు పాతాళలోకమే పడిపోయింది, ఎంపీ సీట్లు ఏం రావని చెప్తా ఉన్నారు. వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు 17 సీట్లల్లో 1 ఎంఐఎం, 16 సీట్లల్లో 9 కాంగ్రెస్ మన టీఆర్ఎస్కి వచ్చినాయి. సరే, ఇంతకుముందు గతంలో ఉన్నది పర్లేదు. మొత్తం పోయింది అనే వీళ్ళు ఊహగానలా ఏదో మొన్న వచ్చిన నాయకులల్లా, మొన్న గెలిచిన ఎమ్మెల్యేలలా, మినిస్టర్లలా ఒక్కరికన్నా అవగాహనతో మాట్లాడుతారు. సరే, ఇంతకుముందు గతంలో కూడా మినిస్టర్గా చేసిరు. కోమటిరెడ్డి ఏంది, కొండా సురేఖ ఏంది, మన జూపల్లి శ్రీనివాస్ ఏంది, వీళ్ళు మినిస్టర్ చేసే అనుభవం కూడా, తుమ్మల నాగేశ్వరరావుకు అనుభవం ఉండి కూడా ఏదో ప్రెస్టేషన్లో మాట్లాడుతారు కదా తప్ప. నాకు తెలిసి అయితే ఎటువంటి 39లో ఒకళ్ళు చనిపోయారు, ఎక్కడ పోరని నాకైతే ఆలోచన ఉంది. ఇట్లా ఇప్పుడు పొత్తులకైతే కేసీఆర్ అయితే వెళ్ళాడు బీఎస్పీతో. అవి ఏ విధంగా ప్రజలు తీసుకుంటారు? అది ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మైనస్ ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు కేసీఆర్ ఆలోచన చాలా పెద్దది. ఇదేంటి కాంగ్రెస్ పార్టీకి తెలుసు, మోడీకి, బీజేపీ వాళ్ళకి తెలుసు. ఒక పొత్తు పెట్టుకోవడానికి బీఎస్పీ మాయావతి, ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆలోచనతోటే. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పాలన 2.5 నెలల చూసుకొని బీఎస్పీ పొత్తుకు కేసీఆర్ గారు వచ్చింది. ఇది ఒక మేలే అనుకొని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి అన్న, ఏ విధంగా ఉండబోతుంది పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణలో? పార్లమెంట్ ఎలక్షన్స్ 14 మాకు 17 స్థానాలు మొత్తం తెలంగాణలో. 1 ఎంఐఎం పోయినా, 2 బీజేపీ పోయినా, కాంగ్రెస్కి 0 వచ్చి మాకు 14 సీట్లు 100% మేము కొట్టబోతున్నాము. అది మొట్టమొదటి సిటీలో మళ్ళీ సిక్కిన తలసాని సాయి గారు మళ్ళీ భారీ మెజారిటీతో కిషన్ రెడ్డి గారి పై మీద చీలుగా చాలా 1,00,000 పైగా చీలుగతో మేము పార్లమెంట్లో గెలుస్తామని చెప్పేసి మేమైతే చాలా కృషితోని, బీమాతోని బీజేపీని, కాంగ్రెస్ని అడ్రస్ లేకుండా చేస్తామని చెప్పేసి మేము మా పార్టీకి ప్లస్ మా ఎంపీ గారి సాయి కిరణ్ గారికి మేము మాట ఇవ్వడం జరిగింది మన మీటింగ్లో. మీరు అంటున్నారు మొత్తం బీఆర్ఎస్ ఎంపీలు వస్తారని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడున్న టాక్ ఏంటంటే బీఆర్ఎస్ క్యాండిడేట్లు నిలబడడానికి కూడా భయపడతా ఉన్నారు, ఓడిపోతామని అని చెప్తా ఉన్నారు. వాళ్ళు అదే మౌత్ పబ్లిసిటీతోనే వెళ్ళిపోతున్నారు. కానీ లోపల మేము ఎంత స్ట్రాంగ్ అవుతున్నాం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే ఏదో ఫ్లూక్లో గెలిచిపోయిన పార్టీ కాబట్టి వాళ్ళు అలానే మాట్లాడతారు. క్యాడర్ ఎంత ఉందో చూసుకోమని చెప్పాలి. ఒక చిన్న సభ పెడితేనే కేసీఆర్ గారికి ఒక చిన్న మాట చెప్తేనే ఎంతో వేల మందిగా సందగా వచ్చే మా పార్టీ ఎక్కడ, పైసలు ఇచ్చి తీసుకొచ్చే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ?
ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇప్పుడు 6 గ్యారెంటీలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ప్రజలు నమ్మిరు. 6 గ్యారెంటీల్లో 13 గ్యారెంటీలు ఉన్నాయి. ఈ 13 గ్యారెంటీలో ఒకటి ఉచిత బస్సు పెట్టిరు. ఇప్పుడు గ్యాసు 500 గ్యాసు, కరెంటు 200 యూనిట్లు, 200 యూనిట్ కరెంటు బస్సు, ఉచిత బస్సు నడుస్తుంది. సరే మహిళలకు సేఫ్, కానీ ఎంత కొట్లాటలు అయితే దాని దిక్కెళ్ళి రోడ్డు పైన ఆటో వాళ్ళు, ఎంతమంది ఆటో వాళ్ళు రోడ్డు పైన పడ్డారు, ఎన్ని కుటుంబాలు, ఎంతమంది ఆటోలు కాదు ఎన్ని కుటుంబాలు రోడ్డు పైన పడ్డాయి. అది ఒకటి ఆలోచించకుండా ఏ ఇష్టం వచ్చినట్టు హామీలు చేసిరు. ఆ ఇష్టం వచ్చిన హామీలు ప్రజలు కొందరు నమ్మిరు. సరే ఆ ఇష్టం వచ్చిన హామీలైనా ప్రజలకు చేసి న్యాయం చేసి ఆ 13 గ్యారెంటీలు అమలయ్యేటట్టు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం కూడా కొట్లాడుతామని చెప్తున్నాం. ఎట్లా ఉందంటారు ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన? ఇప్పుడు 90 రోజులు అయితే పూర్తి చేసుకుంది. 90 రోజులలో ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? 90 రోజులనే తెలిసిపోయింది. 90 రోజులనే ప్రజలకంతా తెలిసిపోయింది. అయ్యా మేము కొంచెం ఓటేసింది, కొంచెం వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలని, ఆ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత కేసీఆర్ ఉండాలనుకున్నాం. కానీ ఇక్కడ ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అనుకొని ప్రజలైతే ఎవరైతే అనలేరు. అయినా ఎవరు కూడా సంతోషంగా అయితే లేరు. చెప్తున్నారు రాను రాను ఇంకా తెలుస్తుంటుంది. ఇప్పుడు కూడా దొంగ హామీలు, గ్యాస్, ఇప్పుడు ఒక కరెంట్ అన్ను, ఉచిత కరెంట్ అన్ను, ఒక బస్సులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన 2-3 స్లమ్ల పేర్లు చెప్తా. ఉన్నికోట అని బస్సు ఉంది. చలో ఉన్నికోటల 496 కుటుంబాలు, ఒక 10-20 మందికి నువ్వు శాంక్షన్ చేసావు. ఉన్నికోటల్లో టోటలీ అందరు పెట్టిరు. సరే ఉన్నికోట వదిలేయండి, ఎల్సీ కూడా ఉంది. ఇప్పుడు ఎంసీహెచ్ క్వార్టర్స్, దోమలు కూడా ఎంసీహెచ్ క్వార్టర్స్ 74 ఇండ్లల్లో ఎంతమందికన్నా 4గురికి వచ్చింది. 74 మందిలో 4గురికి వచ్చిందా కరెంటు, మిగతా వాళ్ళకు అవసరం లేదా? అది స్లమ్ ఎంసీహెచ్ క్వార్టర్స్ అంటే మున్సిపాల్లో చేసే వాళ్ళ క్వార్టర్స్కి సంబంధించిన క్వార్టర్స్లే 74 కుటుంబాలకు 4 కుటుంబాలకు ఉచిత కరెంట్. అంటే అంత ఫుల్ అమలు చేయరు. ఏదో నామకే వస్తేనే పబ్లిక్ మభ్యపెట్టడానికి చేస్తున్నారని నా ఒక ఆలోచన. ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు కదా, ప్రజాపాలన నడుస్తూ ఉందంటారా? ఇక్కడండి పేపర్ వరకే వీళ్ళు ప్రజాపాలన. ఆ రోజు ఇది ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టినామని, కోటలు బద్దలు కొట్టామని. ఈ కోటలు ఎవరు నిర్మించారండి? కిరణ్ కుమార్ రెడ్డి భయానికి ఉద్యమంలో ఉవ్వెత్తున ఉద్యమం నడుస్తున్న ఆ టైంలో ఆయన కంచె వేసుకుండు. ఎక్కడ ప్రజలు లోపల రావద్దనుకున్నా కాంగ్రెస్ పాలన చేసుకున్న కోటనే వాళ్ళు బద్దలు కొట్టుకొని పెద్ద పబ్లిసిటీ చేసిండు. కేసీఆర్ది కలవలేకపోవడం. కేసీఆర్ ఏం చేసిండండి? 31 జిల్లాలు చేసిండు, 30 జిల్లాలు పెంచిండు. ఆ జిల్లాలతో పాటు వాళ్ళ కలెక్టరేట్ అక్కడ చేసిండు. ప్రజలు ఇక్కడ దాకా వచ్చుడెందుకు? ఏ జిల్లా వాళ్ళు అక్కడనే అక్కడనే మీరు అర్జీలు పెట్టుకోవడానికి ఆ జిల్లాలో కలెక్టరేట్ పెట్టిండు, ఆ జిల్లాలో వేసిండు. వీళ్ళకి ఎక్కడ అర్థం కాకుండా అబద్ధాలు ఆడి ఈ అబద్ధాలతోటే మరి పైకి వాళ్ళు అధికారంలోకి వచ్చారని